న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయుని కీయకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొని యుండిరి. ప్రజలు బేతోలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా ఇజ్రాయేలీయుల దేవా, నేడు ఇజ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇజ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇజ్రాయేలీయుల గోత్రములన్నింటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. ఇజ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇజ్రాయేలీయులలో నుండకుండా కొట్టివేయబడుచున్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయుమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి గదా, వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇజ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున ఇది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యులైన స్త్రీలు దొరకగా, కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధాన పరచుటకు వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇజ్రాయేలీల గోత్రములలో లోపము గలగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదుమని యోచించుకొని, ఇజ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థముండవలననిరి. ఇజ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాను దక్షిణ దిక్కునున్న యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీయులను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులనైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెళ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లు ఇయ్యుడని వారితో చెప్పెదమనిది. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అట్టు పిమ్మట ఇజ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరూను అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థములకు పోయిరి. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.